హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము సీటెడ్ పేపర్ 2 సైన్స్ కంటెంట్లోని క్లాస్ 8th 12th చాప్టర్ అయిన ఫ్రిక్షన్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఫ్రిక్షన్ ఈజ్ ఎ ఫోర్స్ దట్ రెసిస్ట్ ద మోషన్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ అగెన్స్ట్ అనదర్. ఈ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మీద మూవ్ అవుతున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని రెసిస్ట్ చేసే ఫోర్స్ని మనం ఏమంటామంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాము. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, అదే పెన్ ఉంది. పెన్ మీద నేను ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తానో ఈ పెన్ అనేది ఇక్కడ నుంచి మూవ్ అయ్యి వెళ్ళి ఇక్కడ ఆగిపోయింది. పెన్ ఆగిపోవడానికి నేను ఇక్కడ ఏమైనా అడ్డం పెట్టానా? ఏం పెట్టలేదు. ఈవెన్ తో ఇక్కడ నేను ఏం హ్యాండ్ ని కానీ ఏం ఆబ్జెక్ట్ కానీ అడ్డం పెట్టకుండానే ఈ పెన్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఆగిపోయింది. ఎందుకంటే డ్యూ టు ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఈ పెన్ అనేది ఈ పేపర్ మీద మూవ్ అవుతుంది కదా. సో ఈ పెన్ అనేది ఒక ఆబ్జెక్ట్ అండ్ పేపర్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్. సో ఈ పెన్ మీద ఈ పేపర్ అనే ఆబ్జెక్ట్ ఈ పెన్నుని రెసిస్ట్ చేస్తుంది మూవ్ అవ్వకుండా. ఆ పెన్నుని మూవ్ అవ్వకుండా ఈ పేపర్ అప్లై చేసే ఫోర్స్ని మనం ఏమంటామంటే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అంటాము. ఓకేనా? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, అదేంటంటే బుక్. ఓకే, ఈ బుక్ మీద ఫోర్స్ని అప్లై చేశారు. ఫోర్స్ని అప్లై చేయడం వల్ల ఏమైంది? ఈ బుక్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది. మూవ్ అయ్యి వెళ్ళి ఇక్కడ ఆగిపోతుంది కదా బుక్. ఎందుకంటే ఫ్రిక్షన్ వల్ల అని నేర్చుకున్నాం. సో ఈ ఫోర్స్ ఏ డైరెక్షన్లోనైతే అప్లై అవుతుందో ఈ ఆబ్జెక్ట్ పైన, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఈ ఆబ్జెక్ట్ మీద అప్లై అవుతుంది. అర్థమైందా? ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో అప్లై అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? సో సపోజ్ మనం ఫోర్స్ని ఈ డైరెక్షన్లో అప్లై చేసినాం అనుకోండి, అప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్ నుంచి అప్లై అవుతుంది. అర్థమైందా? ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లైడ్ అండ్ ఫ్రిక్షన్ అప్లైడ్ అనేది వైస్ వర్సాగా ఉంటుంది. సో ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో అప్లై అవుతే ఫ్రిక్షన్ అనేది ఈ డైరెక్షన్లో అప్లై అవుతుంది. అదే ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై అయితే ఫ్రిక్షన్ అనేది ఈ డైరెక్షన్లో అప్లై అవుతుంది. ఈ పేపర్ పైన ఒక ఆబ్జెక్ట్ని పెట్టారు. ఈ ఆబ్జెక్ట్ అండ్ ఈ పేపర్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఈ టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో యాక్ట్ అవుతూ ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రిక్షన్ గురించి. ఇప్పుడు మనము ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్ గురించి నేర్చుకుందాం. 3 ఫ్యాక్టర్స్ విల్ ఎఫెక్ట్ ద ఫ్రిక్షన్. వాట్ ఆర్ దే? నేచర్ ఆఫ్ ద ఏరియా, వెయిట్ ఆఫ్ ద బాడీస్, ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఈచ్ ఆఫ్ ద ఫ్యాక్టర్ గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఫ్యాక్టర్ అనేది ఫ్రిక్షన్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది నేర్చుకుందాం. ఓకేనా? ఫ్రిక్షన్ ఈజ్ కాస్డ్ బై ద ఇర్రెగ్యులారిటీస్ ఆన్ ద టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. సో ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే టూ సర్ఫేసెస్ మధ్యలో ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయో అప్పుడే ఫ్రిక్షన్ అనేది అప్లై అవుతుంది. అర్థమైందా? టూ సర్ఫేసెస్, ఇప్పుడు ఈ పెన్ అండ్ ఈ పేపర్కి మధ్యలో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ వల్లనే ఫ్రిక్షన్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. ఇర్రెగ్యులారిటీస్ అంటే నథింగ్ బట్ ఇలా ప్లెయిన్గా ఉండకుండా సర్ఫేస్ మీద స్మాల్ ఇన్ఫోల్డింగ్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ పేపర్ ప్లెయిన్గానే కనిపిస్తుంది అండ్ ఈ పెన్ కూడా ప్లెయిన్గానే కనిపిస్తుంది. బట్ ఈ పేపర్ అండ్ పెన్ పైన కూడా మైన్యూట్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ పైన ఈ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయి. ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్లనే ఫ్రిక్షన్ అనేది పుడుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్యాక్టర్ అయిన నేచర్ ఆఫ్ ద ఏరియా గురించి నేర్చుకుందాం. స్మూత్ సర్ఫేసెస్ పైన కూడా మైన్యూట్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇంతకుముందే చెప్పాను కదా, ఈ పేపర్ పెన్ ఇవన్నీ కూడా మనకి స్మూత్ సర్ఫేసెస్ లాగా కనిపిస్తున్నాయి. ఈవెన్తో ఇవి స్మూత్ సర్ఫేసెస్ అయినా కానీ ఈ స్మూత్ సర్ఫేసెస్ పైన మైన్యూట్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయి. సో ఈ మైన్యూట్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి టూ సర్ఫేసెస్ ఎప్పుడైతే కాంటాక్ట్లోకి వస్తాయో అప్పుడు ఈ పెన్లో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ అండ్ పేపర్లో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఇంటర్లాక్ అయిపోతాయి. ఓకే, సో ఇవి ఎప్పుడైతే ఇంటర్లాక్ అయిపోతాయో మనము ఈ ఆబ్జెక్ట్ని మూవ్ చేయడానికి ఈ ఇంటర్లాకింగ్స్ని ఓవర్కమ్ చేసే అంత ఫోర్స్ని ఈ ఆబ్జెక్ట్ మీద మనము అప్లై చేయాలి. అప్పుడే ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. రఫ్ సర్ఫేసెస్ పైన అయితే మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి కనిపిస్తాయి. ఒక రఫ్ స్టోన్ని తీసుకోండి, ఆ రఫ్ స్టోన్ పైన మనము ఈజీగా ఇర్రెగ్యులారిటీస్ని చూడగలుగుతాం. సో ఇలా ఎక్కడైతే ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయో అక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో స్మూత్ సర్ఫేసెస్ పైన మనం ఈజీగా జారి పడతాం. బట్ ఎప్పుడైతే మనం రఫ్ సర్ఫేసెస్ పైన నడుస్తామో అక్కడ ఈజీగా జారి పడం కదా. ఎందుకంటే రఫ్ సర్ఫేసెస్ పైన ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ స్మూత్ సర్ఫేసెస్ పైన ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మనం స్మూత్ సర్ఫేసెస్ మీద నడిచినప్పుడు ఈజీగా జారి పడతాం. బట్ రఫ్ సర్ఫేసెస్ పైన ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనం ఈజీగా జారిపడం. సో ఈ ఎగ్జాంపుల్ తోటి గుర్తుపెట్టుకోండి, మనకి మంచిగా గుర్తుంటుంది. ఓకే,
నెక్స్ట్ ఫ్యాక్టర్ ఈస్ వెయిట్ ఆఫ్ ద బాడీస్. ఒక చైర్‌ని తీసుకొని మీరు డ్రాగ్ చేసి చూడండి. ఆ చైర్‌ని డ్రాగ్ చేయడానికి ఏమైనా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారా? ఈజీగా డ్రాగ్ చేస్తున్నారా? ఈజీగా డ్రాగ్ చేస్తున్నారు. ఓకే. సో, బట్ ఆ చైర్‌లో ఎవరినైనా కూర్చోబెట్టండి. ఓకే. సో, ఆ కూర్చోబెట్టిన తర్వాత మీరు మళ్ళీ ఆ చైర్‌ని డ్రాగ్ చేయండి. సో, ఎప్పుడైతే ఎవరైనా పర్సన్ ఆ చైర్‌లో కూర్చుంటారో అప్పుడు మనము ఆ చైర్‌ని డ్రాగ్ చేయడానికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సొస్తది. ఐ మీన్ ఎక్కువ ఫోర్స్‌ని అప్లై చేయాల్సొస్తది. సో, ఎప్పుడైతే బాడీస్ యొక్క వెయిట్ పెరుగుతదో అక్కడ మనము ఫోర్స్ అనేది ఎక్కువగా అప్లై చేయాలి. ఓకే. ఎప్పుడైతే బాడీస్ లైట్‌గా ఉంటాయో అక్కడ మనము అప్లై చేసే ఫోర్స్ అనేది తక్కువగా ఉంటది. అర్థమైందా? ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ ఇంక్రీజ్ ఇఫ్ ద 2 సర్ఫేసెస్ ఆర్ ప్రెస్డ్ హార్డర్. బాడీ యొక్క వెయిట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి అక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటది. ఎప్పుడైతే బాడీ యొక్క వెయిట్ అనేది తక్కువగా ఉంటదో అక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఈస్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. సో, ఇఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ మోర్ దెన్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈస్ గ్రేటర్. సో, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి అక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటది. బట్ ఎప్పుడైతే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది తక్కువగా ఉంటదో అక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటది. ఓకేనా? ఇక్కడ చూడండి ఇది ఒక క్యాప్ ఉంది ఇక్కడ. సో, ఈ క్యాప్‌ని నేను ఇలా నిలబెడుతున్నాను. ఓకే. సో, ఇలా నిలబెట్టినప్పుడు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటదా? లేకపోతే ఇలా నిలబెట్టినప్పుడు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎక్కువగా ఉంటదా? ఇటు సైడ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎక్కువగా ఉంటది. సో, ఎప్పుడైతే మనము ఇలా నిలబెడతామో అప్పుడు ఈ క్యాప్ యొక్క ఎక్కువ ఏరియా అనేది ఈ పేపర్‌కి కాంటాక్ట్‌లోకొస్తది. సో, ఇలా నిలబెట్టామనుకోండి అప్పుడు ఇక్కడ ఏరియా అనేది తక్కువగా ఉంది. సో, ఈ తక్కువ ఏరియా అనేది పేపర్ కాంటాక్ట్‌లోకి వస్తది. ఆబ్జెక్ట్ యొక్క ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి దెన్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈస్ గ్రేటర్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది తక్కువగా ఉందనుకోండి అక్కడ అప్లై అయ్యే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా చాలా తక్కువగా ఉంటది. ఓకే. సో, చూడండి ఇలా నిలబెట్టినప్పుడు మనము దీని మీద ఎక్కువ ఫోర్స్‌ని అప్లై చేయాలి. అప్పుడే ఇది మూవ్ అవుతది. ఎందుకంటే దీని మీద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనము అప్లై చేసే ఫోర్స్ కూడా ఎక్కువగా ఉంటది. బట్ ఎప్పుడైతే ఇలా ఉంటదో అప్పుడు మనము దీన్ని జస్ట్ ఇలా టచ్ చేసినా కానీ పడిపోతది. ఎందుకు? ఇక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంది. మనం అప్లై చేసే ఫోర్స్ తక్కువగా ఉన్నా గానీ ఈ క్యాప్ అనేది పడిపోతది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనే ఫ్యాక్టర్ ఫ్రిక్షన్ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటది. ఓకే. నెక్స్ట్ మనము స్టాటిక్ ఫ్రిక్షన్ గురించి నేర్చుకుందాం. అసలు స్టాటిక్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒకటే పొజిషన్‌లో ఎటు మూవ్ కాకుండా ఉంటదో ఆ పొజిషన్‌ని మనం ఏమంటామంటే స్టాటిక్ పొజిషన్ అని అంటాము. ఆబ్జెక్ట్ ఎప్పుడైతే రెస్ట్ పొజిషన్‌లో ఉంటదో అప్పుడు ఈ ఆబ్జెక్ట్‌ని మూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్‌ని రెసిస్ట్ చేయడానికి ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఈ ఆబ్జెక్ట్ మీద అప్లై అవుతది కదా! ఆ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్‌ని మనం ఏమంటాం స్టాటిక్ ఫ్రిక్షన్ అని అంటాం. నెక్స్ట్ స్లైడింగ్ ఫ్రిక్షన్. సో, స్లైడింగ్ అంటే ఏంటంటే ఇది. ఓకే. ఒక స్లాంట్ సర్ఫేస్ మీద మనం ఏదైనా ఆబ్జెక్ట్‌ని పెడితే ఏమవుతుంది? జారిపోతుంది గదా! దీన్ని మనం ఏమంటామంటే స్లైడింగ్ అని అంటాము. స్లాంట్ సర్ఫేస్ మీద ఎప్పుడైతే ఆబ్జెక్ట్‌ని పెడతామో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ స్లైడ్ అయిపోతుంది గదా! స్లైడ్ అయిపోయే ఆబ్జెక్ట్ మీద అప్లై అయ్యే ఫోర్స్‌ని మనం ఏమంటామంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ అని అంటాము. స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా చాలా చిన్నగా ఉంటది. ఓకే. ఒక ఆబ్జెక్ట్‌ని ఇలా పెట్టినప్పుడు దీన్ని మూవ్ చేయడం కష్టంగా ఉంటదా? లేకపోతే ఆబ్జెక్ట్‌ని ఇలా స్లాంట్ సర్ఫేస్ మీద పెట్టినప్పుడు మూవ్ చేయడం ఈజీగా ఉంటదా? స్లైడింగ్ సర్ఫేస్ మీద పెట్టినప్పుడే ఆబ్జెక్ట్‌ని మూవ్ చేయడం ఈజీ. ఎందుకంటే అక్కడ ఈ 2 సర్ఫేసెస్ స్లాంట్ సర్ఫేస్ అండ్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇర్రెగ్యులారిటీస్ అనేది ఇంటర్లాక్ అవ్వలేవు. ఎందుకంటే స్లైడింగ్ ఫ్రిక్షన్‌లో ఏమవుతుంది? స్లాంట్ సర్ఫేస్ మీద ఆబ్జెక్ట్ పెట్టగానే ఈ ఆబ్జెక్ట్ తొందరగా మూవ్ అయిపోతుంది. ఇలా మూవ్ అయిపోవడం వల్ల ఈ ఆబ్జెక్ట్ అండ్ ఈ స్లాంట్ సర్ఫేస్ మధ్యలో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ అనేది ఇంటర్లాక్ అవ్వవు. ఎందుకంటే వాటి మధ్యలో చాలా తక్కువ టైం ఉంటుంది ఇంటర్లాక్ అవ్వడానికి. అందుకే స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా చాలా తక్కువ. ఈ స్టాటిక్ ఫ్రిక్షన్‌లో ఏమవుతుందో చూడండి ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్‌లో ఉంటుంది. సో, ఈ ఆబ్జెక్ట్‌కి ఇంకొక సర్ఫేస్ తోటి లాక్ అయిపోతుంది. సో, దానివల్ల ఇక్కడ అప్లై చేసే ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటది. అందుకే ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా చాలా తక్కువగా ఉంటది. ఓకేనా? అర్థమైంది కదా స్లైడింగ్ ఫ్రిక్షన్ అండ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఇప్పుడు మనము ఫ్రిక్షన్ ఎ నెసెసరీ ఈవిల్ గురించి నేర్చుకుందాం. అంటే ఫ్రిక్షన్ అనేది కొన్నిసార్లు ఈవిల్‌గా ఉంటది. అండ్ కొన్నిసార్లు లైఫ్‌లో జరగాల్సిన యాక్టివిటీస్‌కి ఫ్రిక్షన్ చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఈ ఫ్రిక్షన్ అనేది ఈవిల్ లాగా యాక్ట్ చేస్తుంది? ఎలాంటి సిట్యుయేషన్స్‌లో యూజ్‌ఫుల్‌గా ఉంది అనేది నేర్చుకుందాం. ఓకే. సో, ఫ్రిక్షన్ ఒకవేళ లేదనుకోండి మనము పెన్నుని ఇలా పట్టుకోవడానికైనా లేకపోతే మనం నడవడానికైనా ఏ పని కూడా మనము ఫ్రిక్షన్ లేకపోతే చేయలేము. ఓకే.
ఇప్పుడు నేను పెన్‌ని తీసుకొని ఇలా రాస్తున్నా అనుకోండి. సో, ఇలా రాయడానికి కూడా ఈ పెన్ ఇంకా మన హ్యాండ్ మధ్యలో ఫ్రిక్షన్ ఉండాలి. అప్పుడే నేను రాయగలుగుతాను. సో, ఫ్రిక్షన్ లేదనుకోండి మనం ఏ పనిని కూడా సరిగ్గా చేయలేము. లైక్ నెయిల్‌ని ఫిక్స్ చేయాలన్నా మనకి ఫ్రిక్షన్ గావాలి. ముడి వేయాలన్నా ఫ్రిక్షన్ గావాలి. అండ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిందనుకోండి, ఒకవేళ ఫ్రిక్షన్ లేకపోతే ఆ మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా స్టాప్ అవ్వదు. ఓకే. సో, వితౌట్ ఫ్రిక్షన్ నో బిల్డింగ్ కుడ్ బి కన్‌స్ట్రక్టెడ్. ఏదైనా బిల్డింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా గానీ ఫ్రిక్షన్ లేకపోతే ఆ పనిని మనము చేయలేము. ఓకేనా? ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో ఈవిల్. కొన్నిసార్లు ఫ్రిక్షన్ ఈవిల్ లాగా కూడా యాక్ట్ చేస్తది. ఎందుకిలా అంటున్నామంటే, సో చూడండి, మనము చెప్పల్స్ గానీ, షూస్ గానీ ఎక్కువ రోజులు వాడినాం అనుకోండి, దాని సోల్ కింద ఉన్న గ్రూవ్స్ ఉంటాయి గదా! ఆ గ్రూవ్స్ అన్నీ అరిగిపోతాయి. ఎందుకు అరిగిపోతున్నాయి? డ్యూ టు ఫ్రిక్షన్. సో, మన షూస్ ఇంకా గ్రౌండ్ మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ వల్ల ఆ గ్రూవ్స్ అనేవి అరిగిపోతున్నాయి. అక్కడే కాదు, నట్స్‌ని ఫిట్ చేస్తూ ఉంటాం గదా! ఆ నట్స్ పైన గీతలుంటాయి గదా! సో, ఆ గీతలు కూడా ఫ్రిక్షన్ వల్ల అరిగిపోతూ ఉంటాయి. సో, అలా అరిగిపోవడం కూడా మన హామే గదా! మన ఫ్యాన్స్‌లలో, సైకిల్స్‌లలో బాల్ బేరింగ్స్ ఉంటాయి. ఓకే. సో, బాల్ బేరింగ్స్ ఫ్రిక్షన్ వల్ల ఈ బాల్ బేరింగ్స్ అరిగిపోతూ ఉంటాయి. సో, ఇలా స్క్రూస్, బాల్ బేరింగ్స్ అండ్ సోల్స్ ఆఫ్ షూస్ మీదనే కాకుండా మనము రైల్వే స్టేషన్స్‌లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతూ ఉంటాం గదా! అక్కడ చూడండి, ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఐరన్ షీట్స్ వేస్తూ ఉంటారు. ఐరన్ షీట్స్ మీద సమ్ సార్ట్ ఆఫ్ మార్కింగ్స్ ఉంటాయి. ఆ మార్కింగ్స్ కూడా ఫ్రిక్షన్ వల్ల అరిగిపోతూ ఉంటాయి. సో, ఇలా ఫ్రిక్షన్ వల్ల చాలా థింగ్స్ అనేవి అరిగిపోతూ ఉంటాయి. సో, ఇలా అరిగిపోవడం వల్ల మనం ఏమంటున్నాం? ఫ్రిక్షన్ అనేది ఈవిల్ అని అంటున్నాం. అర్థమైంది గదా! ఫ్రిక్షన్‌ని మనం ఎందుకు ఈవిల్ అంటున్నామో. మనకి ఫ్రిక్షన్ ఉండడం వల్ల థింగ్స్ అరిగిపోతున్నాయి. సో, ఇలా అరిగిపోవడం వల్ల మనం జారి పడడం గానీ, ఇప్పుడు మెషిన్స్‌లలో స్క్రూస్ అరిగిపోయినాయి అనుకోండి, ఆ మెషిన్ ఒకటేసారి కొలాప్స్ అయిపోయిందనుకోండి, దానివల్ల చాలా డ్యామేజ్ కలుగుతది. సో, ఈ విధంగా ఫ్రిక్షన్ అనేది కొన్నిసార్లు ఈవిల్‌గా యాక్ట్ చేస్తది. ఓకే. ఫ్రిక్షన్ వల్ల హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతది. ఎప్పుడైతే మనం 2 హ్యాండ్స్‌ని తీసుకొని విగరస్‌గా రబ్ చేశామనుకోండి కొన్ని మినిట్స్ వరకు, అప్పుడేమవుతాయి? మన చేతులు వేడిగా అయిపోతాయి. 2 హ్యాండ్స్ రబ్ అవుతున్నప్పుడు 2 హ్యాండ్స్ మధ్యలో ఫ్రిక్షన్ అవుతుంది. సో, ఈ ఫ్రిక్షన్ వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతది. మిక్సీ పట్టామనుకోండి ఏదైనా థింగ్స్‌ని, ఆ జార్స్ కూడా వేడిగా అవుతాయి. ఎందుకు? ఫ్రిక్షన్ వల్ల వేడిగా అవుతాయి. కొన్నిసార్లు మెషిన్స్‌ని మనం రన్ చేసినప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతది గదా! సో, ఈ హీట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? డ్యూ టు ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ వల్లనే ఆ మెషిన్స్ నుంచి హీట్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన హీట్ ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. అగ్గిపుల్ల వెలిగిస్తాం గదా! సో, వెలిగించినప్పుడు ఏం చేస్తున్నాం? ఆ మ్యాచ్ స్టిక్‌ని అగ్గిపెట్టకుండా రఫ్ సర్ఫేసెస్‌కి స్ట్రైక్ చేస్తున్నాం. అలా స్ట్రైక్ చేసినప్పుడు ఫ్రిక్షన్ అవుతుంది గదా! సో, ఆ ఫ్రిక్షన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ మ్యాచ్ స్టిక్ ఫైర్‌ని క్యాచ్ చేస్తుంది. కొన్నిసార్లు మనము ఫ్రిక్షన్‌ని రెడ్యూస్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ అవుతది. అండ్ కొన్నిసార్లు ఫ్రిక్షన్‌ని పెంచడం వల్ల మనకి అడ్వాంటేజ్ అవుతది. సో, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో మనము ఫ్రిక్షన్‌ని రెడ్యూస్ చేయాలి అండ్ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో మనము ఫ్రిక్షన్‌ని ఇంక్రీజ్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఫ్రిక్షన్‌ని మనం ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి గ్రిప్ అనేది పెరుగుతది. షూస్ అండ్ టైర్స్ పైన గ్రూవ్స్ అండ్ థ్రెడ్స్ ఉంటాయి గదా! ఈ గ్రూవ్స్ అండ్ థ్రెడ్స్ అనేవి ఉండడం వల్ల మనకి షూస్ ఇంకా ఫ్లోర్ మధ్యలో, టైర్స్ ఇంకా ఫ్లోర్ మధ్యలో గ్రిప్ అనేది పెరుగుతది. ఓకే. సో, ఇక్కడ మనము ఫ్రిక్షన్‌ని ఇంక్రీజ్ చేస్తున్నట్టే గదా! బ్రేక్ ప్యాడ్స్ ఇన్ ద బ్రేక్ సిస్టమ్ ఆఫ్ ఆటోమొబైల్స్ అండ్ బైసైకిల్స్ ఇంక్రీజ్ ఫ్రిక్షన్. సైకిల్స్‌కి ఇంకా ఆటోమొబైల్స్‌కి బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి గదా! ఆ బ్రేక్ ప్యాడ్స్ అనేవి ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకంటున్నామంటే, మనం బ్రేక్ ఏసినప్పుడు ఆటోమొబైల్స్ అండ్ బైసైకిల్స్ మూవ్ అవ్వకుండా ఆగిపోతున్నాయి గదా! సో, ఇలా బ్రేక్ ప్యాడ్స్ అనేవి ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్‌ని పెంచుతున్నాయి. కబడ్డీ ప్లేయర్స్ ఏం చేస్తారో గమనించండి. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కూతకెళ్ళే ముందు అక్కడ మట్టిని తీసుకొని చేతులకు రబ్ చేసుకొని ఆడడానికెళ్తారు. అలా మట్టిని తీసుకొని చేతులకు రాసుకోవడం వల్ల అక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది పెరుగుతది. జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు ఉంటారు గదా! ఆ జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు కూడా కోర్స్ సబ్స్టెన్స్‌ని వాళ్ళ హ్యాండ్స్‌కి అప్లై చేసుకుంటారు. కోర్స్ అంటే రఫ్. ఓకే. ఆ రఫ్ సబ్స్టెన్సెస్‌ని వాళ్ళు వాళ్ళ హ్యాండ్స్‌కి రుద్దుకుంటారు. సో, దానివల్ల జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళ హ్యాండ్స్‌కి మంచి గ్రిప్ ఉంటది. సో, ఇలా కోర్ సబ్స్టెన్సెస్‌ని వాళ్ళ హ్యాండ్‌కి రాసుకోవడం వల్ల అక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రిక్షన్‌ని ఎక్కడ రెడ్యూస్ చేస్తారో చూద్దాం. ఆయిల్ గానీ, గ్రీస్ కానీ, గ్రాఫైట్ కానీ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్‌ని తక్కువ చేస్తున్నాయి. అందుకే ఈ సబ్స్టెన్సెస్‌ని మనం ఏమంటామంటే లూబ్రికెంట్స్ అని అంటాము. ఓకే. సో, ఈ సబ్స్టెన్సెస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతదంటే ఆబ్జెక్ట్ పైన ఒక లేయర్ ఫార్మ్ అవుతది. ఈ లూబ్రికెంట్ లేయర్ అనేది ఇర్రెగ్యులారిటీస్‌ని తగ్గిస్తది. సో, ఇర్రెగ్యులారిటీస్ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఈ 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో ఇంటర్లాకింగ్ కూడా తగ్గుతది. సో, ఇంటర్లాకింగ్ ఎప్పుడైతే తగ్గుతదో అక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా తగ్గుతది. ఓకేనా? సో, ఈ విధంగా ఈ ఆయిల్, గ్రీస్ అండ్ గ్రాఫైట్స్‌ని అప్లై చేసి మెషిన్‌లో మూవింగ్ పార్ట్స్‌కి కూడా ఇలా అప్లై చేయడం వల్ల అక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. సో, మూవింగ్ పార్ట్స్ మధ్యలో లూబ్రికెంట్స్‌ని యూజ్ చేయడమే కాకుండా ఎయిర్ కుషన్స్‌ని యూజ్ చేయడం వల్ల కూడా ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతది. ఓకే.
ఫ్రిక్షన్‌ని మనము కొంత మేరకు ఎలిమినేట్ చేయొచ్చు. కానీ కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయడం పాసిబుల్ కాదు. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్‌లీ స్మూత్ సర్ఫేస్ అనేది అది దొరకదు. మనకు చూడడానికి ఎంత స్మూత్ సర్ఫేస్ కనిపించినా కానీ అది దాంట్లో మైన్యూట్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయి కాబట్టి మనం ఫ్రిక్షన్‌ని కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయలేము. ఓకేనా? నెక్స్ట్ మనము రోలింగ్ ఫ్రిక్షన్ గురించి నేర్చుకుందాం. వెన్ వన్ బాడీ రోల్స్ ఓవర్ అనదర్ బాడీ రోలింగ్ ఫ్రిక్షన్ కమ్స్ ఇంటూ ప్లే. ఓకే. సో ఎప్పుడైతే ఒక బాడీ ఇంకొక బాడీ మీద రోల్ అవుతదో అప్పుడు ఈ రోలింగ్ బాడీ పైన అప్లై అయ్యే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్‌ని మనం ఏమంటామంటే రోలింగ్ ఫ్రిక్షన్ అని అంటాము. ఓకే. రోలింగ్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్. ఒక బాడీ రోల్ అవ్వడం వల్ల ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతది. ఓకే. ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మీద ఎప్పుడైతే రోల్ అవుతూ ఉంటదో సో ఈ రోలింగ్ ఆబ్జెక్ట్‌ని రెసిస్ట్ చేయడానికి అప్లై అయ్యే ఫోర్స్‌ని మనం ఏమంటాం రోలింగ్ ఫ్రిక్షన్ అని అంటాము. రోలింగ్ ఫ్రిక్షన్ అనేది స్లైడింగ్ ఫ్రిక్షన్ కన్నా చిన్నగా ఉంటది. ఓకే. సో స్టాటిక్ ఫ్రిక్షన్ కన్నా స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటది. స్లైడింగ్ ఫ్రిక్షన్ కన్నా ఏది తక్కువగా ఉంటదంటే రోలింగ్ ఫ్రిక్షన్ తక్కువగా ఉంటది. ఓకేనా? స్లైడింగ్ ఫ్రిక్షన్ పైన అప్లై అయ్యే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ కన్నా రోలింగ్ ఫ్రిక్షన్ మీద అప్లై అయ్యే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటది. చాలా వరకు మెషిన్స్‌లలో స్లైడింగ్ అనేది రోలింగ్ తోటి రీప్లేస్ అవుతది. సో స్లైడింగ్‌ని రోలింగ్ తోటి మెషిన్స్‌లలో ఎలా రీప్లేస్ చేస్తారంటే బై ద యూజ్ ఆఫ్ బాల్ బేరింగ్స్. సో బాల్ బేరింగ్స్‌ని యూజ్ చేసి స్లైడింగ్‌ని మెషిన్స్‌లలో రోలింగ్స్ తోటి రీప్లేస్ చేస్తారు. ఓకేనా? సో ఈ బాల్ బేరింగ్స్‌ని ఎక్కడ యూజ్ చేస్తారంటే సీలింగ్ ఫ్యాన్స్‌లలో, బైసైకిల్స్‌లలో ఈ బాల్ బేరింగ్స్‌ని యూజ్ చేస్తారు. బాల్ బేరింగ్స్ అంటే ఏం లేదు చిన్న చిన్న స్టీల్ గోళీల్లాగా ఉంటాయి. ఫ్యాన్స్‌లలో ఇంకా బైసైకిల్ వీల్స్ ఉంటాయి గదా! ఆ బైసైకిల్ వీల్స్‌లో మధ్యలో పోర్షన్‌లో మనకి స్మాల్ బాల్ బేరింగ్స్ అనేవి కనిపిస్తాయి. కొన్నిసార్లు ఫ్యాన్ కూడా వియర్డ్ సౌండ్ చేస్తది గదా! ఆ వియర్డ్ సౌండ్‌ని ఫ్యాన్ ఎప్పుడు చేస్తదంటే ఎప్పుడైతే ఈ బాల్ బేరింగ్స్ అరిగిపోతాయో అప్పుడు ఈ సౌండ్స్‌ని చేస్తాయి. బాల్ బేరింగ్స్ ఎందుకు అరిగిపోతాయి? డ్యూ టు ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ వల్లనే ఆ బాల్ బేరింగ్స్ అరిగిపోతాయి. బాల్ బేరింగ్స్ అరిగిపోయినప్పుడు ఫ్యాన్ సౌండ్ చేస్తది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ గురించి నేర్చుకుంటున్నాం. ఎయిర్ అనేది చాలా లైట్‌గా ఉంటది, థిన్‌గా ఉంటది. సో ఎయిర్ ఇలా లైట్‌గా, థిన్‌గా ఉన్నప్పటికీ అది ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్‌ని ఎక్సర్ట్ చేస్తది. దేని మీద ఎక్సర్ట్ చేస్తదంటే ఎయిర్‌లో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ ఉంటాయి గదా! ఆ ఎయిర్‌లో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ పైన ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్‌ని అప్లై చేస్తది. సో ఎయిరే కాదు వాటర్ ఇంకా వేరే లిక్విడ్స్ ఉంటాయి గదా! ఏవైతే ఆబ్జెక్ట్స్ ఈ వాటర్‌లో ఇంకా అదర్ లిక్విడ్స్‌లో మూవ్ అవుతూ ఉంటాయో ఆ ఆబ్జెక్ట్స్ పైన కూడా ఈ వాటర్ అండ్ అదర్ లిక్విడ్స్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్‌ని ఆ ఆబ్జెక్ట్స్ పైన ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్‌ని ఈ వాటర్ ఇంకా అదర్ లిక్విడ్స్ ఎక్సర్ట్ చేస్తాయి. ఓకేనా? అకార్డింగ్ టు సైన్స్ కామన్ నేమ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ ఈస్ ఫ్లూయిడ్స్. సో సైన్స్ ప్రకారము గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ యొక్క కామన్ నేమ్ ఏంటి? ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్స్‌లో ఏవైతే ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతూ ఉంటాయో ఆ ఆబ్జెక్ట్స్ పైన ఫ్లూయిడ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్‌ని ఎక్సర్ట్ చేస్తది. ఓకే. సో ఆ ఫ్లూయిడ్స్ ఏవైతే మూవింగ్ ఆబ్జెక్ట్స్ మీద ఎక్సర్ట్ చేస్తుంది గదా! ఫ్రిక్షనల్ ఫోర్స్‌ని ఆ ఫోర్స్‌ని మనం ఏమంటామంటే డ్రాగ్ అని అంటాము. ఏమన్నాను? డ్రాగ్ అంటే ఏంటి? ఫ్లూయిడ్స్‌లలో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ పైన ఫ్లూయిడ్స్ ఎక్సర్ట్ చేసే ఫ్రిక్షనల్ ఫోర్స్‌ని మనము డ్రాగ్ అని అంటాము. ఓకేనా? ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ క్యాన్ బి మినిమైజ్డ్ బై గివింగ్ సూటబుల్ షేప్స్ టు బాడీస్ మూవింగ్ ఇన్ ఫ్లూయిడ్స్. సో ఫ్లూయిడ్స్‌లలో మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ ఉంటాయి గదా! ఆ ఆబ్జెక్ట్స్‌కి మనము సూటబుల్ షేప్స్‌ని ఇవ్వడం వల్ల ఫ్లూయిడ్ ఫ్రిక్షన్‌ని మనము మినిమైజ్ చేయవచ్చు. ఓకే. వెన్ ఆబ్జెక్ట్స్ మూవ్ త్రూ ఫ్లూయిడ్స్ దే హ్యావ్ టు ఓవర్‌కమ్ ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ దెమ్. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ ఫ్లూయిడ్స్‌లలో మూవ్ అవుతూ ఉంటదో ఆ ఆబ్జెక్ట్స్ ఫ్లూయిడ్స్ ఎక్సర్ట్ చేసే ఫ్రిక్షన్‌ని ఓవర్‌కమ్ చేయాలి. ఓకేనా? బర్డ్స్ అండ్ ఫిషెస్ బాడీకి ఒక పర్టిక్యులర్ షేప్ ఉంటది గదా! సో ఆ షేప్ అనేది ఎలా ఎవాల్వ్ అయిపోయిందంటే ఈ ఫ్లూయిడ్స్ వల్ల ఎక్సర్ట్ అయ్యే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్‌ని ఓవర్‌కమ్ చేయడానికి చాలా ఎనర్జీని స్పెండ్ చేస్తాయి. ఓకే. ఈ ఫిషెస్ ఇంకా బర్డ్స్ బాడీస్‌ని చూసే ఏరోప్లేన్ కూడా బర్డ్స్ అండ్ ఫిషెస్ బాడీ షేప్ లాగా ఉండడం వల్ల అవి ఫ్లూయిడ్స్ ఎక్సర్ట్ చేసే ఫ్రిక్షన్‌ని ఈజీగా ఓవర్‌కమ్ చేయగలుగుతున్నాయి. ఓకే. సో ఆల్ వెహికల్స్ ఆర్ డిజైన్డ్ టు హావ్ షేప్ విచ్ రెడ్యూస్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో అన్ని వెహికల్స్ కూడా ఒక పర్టిక్యులర్ షేప్‌లో డిజైన్ చేస్తారు. సో ఆ పర్టిక్యులర్ షేప్‌లో ఎందుకు డిజైన్ చేస్తారంటే టు ఓవర్‌కమ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఓకే. సో ఇది ఫ్రిక్షన్ టాపిక్ గురించి. ఈ వీడియోలో గనుక మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ చేసి చెప్తే డెఫినిట్‌గా ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. ఓకేనా? నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా మోటివేషన్‌ని ఇస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ bye.